బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటోంది. నోటిఫికేషన్ ని నిలిపివేస్తూ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. అసలు ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ ఉపసంహరించుకుంది అన్న డీటెయిల్స్ లోకి వెళ్తే, ఈ నెల 23వ తేదీన వామపక్ష నేతలు సీఎం రేవంత్ ని కలిశారు. ఇది ఫార్మా విలేజ్ కాదు, ఇది ఇండస్ట్రియల్ కారిడార్ అని సీఎం ప్రకటించారు. గ్రీన్ ఇండస్ట్రీస్ ని తీసుకొస్తామని చెప్పారు. ఫార్మా విలేజ్ పేరు మీద ఇప్పటికే ఉన్న గజెట్ తో భూసేకరణ చేసేందుకు వీల్లేదు. దానికి బదులుగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకి మరొక నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారం అందిస్తారు. ప్రభాకర్, ఈ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవడం వెనుక ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏంటి? ఆందోళనలతోనే వెనక్కి తగ్గిందని అనుకోవాలా? రైట్, కేవలం అక్కడ ఫార్మా విలేజెస్ వస్తున్నాయనే నేపథ్యంలోనే లగచర్లలో ఆందోళనలు జరిగాయి. పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాంశంగా మారింది. కాకపోతే వామపక్ష నేతలు ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారో అప్పుడు సీఎం చాలా స్పష్టంగా చెప్పారు, అక్కడ అది నా నియోజకవర్గం, అక్కడ ఫార్మాకు లోకల్ స్థానికులకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఏ నిర్ణయం కూడా తీసుకోవట్లేదు. సో దానికోసమనే అక్కడ ఫార్మా కంపెనీలు కాదు తీసుకొచ్చేది, ఎట్లాంటి పర్యావరణానికి సంబంధించిన కలుషితాలు లేకుండా కేవలం గ్రీన్ ఎనర్జీతో అట్లాగే ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక సీఎంఓ నుంచి ఒక కీలక ప్రకటన అయితే వెలువడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు భూసేకరణకు సంబంధించి లగచర్ల ఫార్మా విలేజ్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం విత్డ్రా చేసుకుంది. 2013 యాక్ట్ ప్రకారం ఏదైతే నోటిఫికేషన్ జారీ చేశారో దాన్ని విత్డ్రా చేసుకుంది. సో నెక్స్ట్ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో కంప్లీట్గా టెక్స్టైల్స్ పార్క్కి సంబంధించి కానీ ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే కాలుష్య రహిత ఇండస్ట్రియల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడానికి స్కోప్ ఉంటుంది అని ఏదైతే ప్రభుత్వం అక్కడున్న ఇప్పటికే ఆ గ్రామాలు ఎఫెక్టెడ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసింది. సో దీనిలో భాగంగానే ఫార్మా విలేజ్ కాకుండా ప్రభుత్వం మార్కెట్ వాల్యూని పెంచి భూముల ధరలను పెంచి భూములను తీసుకున్నా కూడా, లేకపోతే ఫార్మా రంగానికి కాకుండా ఫార్మా ఏతర రంగాలకి ఏవైనా తమ భూములు ఇచ్చేందుకు రెడీగా ఉన్నామని స్థానికులు చెప్పడంతో ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. మరొక నోటిఫికేషన్ను, మరొక గెజిట్ను అయితే విడుదల చేయనుంది. సో అది ఫార్మా విలేజ్, ఫార్మా కంపెనీలకు ఏమాత్రం అక్కడ స్కోప్ లేకుండా కేవలం ఇండస్ట్రియల్ కారిడార్గా మాత్రమే, అట్లాగే టెక్స్టైల్ను దీనిలో మేజర్గా చేర్చనున్నారు. దీనివల్ల వేల ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయనేది అయితే సీఎంఓ చెప్తుంది. సో ఆ రకంగానే ఇప్పుడు గెజిట్ను వెనక్కి తీసుకొని మరొక గెజిట్ నోటిఫికేషన్ ఫార్మా విలేజ్ను పూర్తిగా దాని నుంచి తొలగిస్తూ మరో గెజిట్ నోటిఫికేషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది. లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ ని తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ నోటిఫికేషన్ నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేసింది.